మన గ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రెసిడెంట్ గారు వచ్చేసి మట్టగుంట చంద్రకళ గారు. వారి హస్బెండ్ ఆవిడికి సహకరిస్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన మట్టగుంట దయాకర్ బాబు గారు. ఆయనతో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన అడిగి ఇక్కడ గ్రామ విశేషాల గురించి, అభివృద్ధి విశేషాల గురించి తెలుసుకున్నాం. నమస్తే దయాకర్ బాబు గారు. నమస్కారం సార్. మీరు మీ మిస్సెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆవిడకి సహకరిస్తూ మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో తెలియజేయండి. ముందుగా తాగునీరు పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పండి. తాగునీరు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఓవర్ హెడ్ స్కీమ్స్ వచ్చేసి 4 స్కీమ్స్ ఉన్నాయి సార్. అవి కూడా మెయిన్ విలేజ్లో వచ్చేసి గత 10 సంవత్సరాల క్రితం కట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ సార్. అది అప్పుడు 40,000 లీటర్ల కెపాసిటీతో కట్టారు. కానీ గ్రామ జనాభా పెరిగిపోవడం వల్ల 40,000 లీటర్ల వాటర్ గ్రామానికి సరిపోవట్లేదు సార్. మేము మళ్ళీ మా మంత్రి గారి దృష్టికి ఇంకొక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని మేము కోరాము సార్. ఈ లోపుగా 3 డైరెక్ట్ పంపింగ్ స్కీములు మోటార్లు బిగించి ప్రజలకి నీటి కొరత రాకుండా చూస్తున్నాం సార్. మరి మీ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏమైనా ఉందా? చాలా గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల ఉంది. మీ గ్రామంలో ఉందా లేదా? దానికోసం ఏమైనా ప్రయత్నం చేస్తారా? దాని గురించి చెప్పండి. చిన్నకారు సన్నకారు రైతులు సార్, ఎన్టీఆర్ సుజల సెవంతి ప్రోగ్రాం పెట్టాలంటే సుమారు 4 లక్షల రూపాయలు డొనేట్ చేయాలని చెప్పేసి. మరి మీరు దాతలు ఎవరికి సంప్రదించలేదా? సంప్రదించాం సార్. అంటే చిన్నకారు సన్నకారు రైతుల గ్రామం ఇది. గ్రామంలో 4 లక్షల రూపాయలు పెట్టుబడి అంటే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని చేసేవాళ్ళే కానీ ల్యాండ్ లార్డ్స్ మా విలేజ్ లో తక్కువ సార్. అంతా బీసీ ఎస్సీ కుటుంబాలు 80% ఉన్న గ్రామం సార్. అందుకని మీరు అది సక్సెస్ అవ్వలేదు సార్. అది స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణం ఒక నెల క్రితం దాకా వాటిని ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్లో ఉంచారు సార్. వాళ్ళు వాళ్ళ టీఏలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ సరైన మాకు సహకరించకపోగా లిస్టులు తయారు చేసే విధానంలో కొద్దిగా అవకతవకలు జరిగి మళ్ళీ రీసెంట్గా పంచాయతీరాజ్ రండి సుబ్బారావు రండి రీసెంట్గా పంచాయతీరాజ్ ఏఈని ఇన్ఛార్జ్ చేశారు సార్. ఇప్పుడే లిస్టులు తయారు చేశారు సార్. 321 పేర్లు శాంక్షన్స్ తీసుకున్నాం సార్. వాటిని లబ్ధిదారులు ఏంటంటే ఇప్పుడు మామిడికాయ సీజను వాళ్ళు సొంతంగా కట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పి మాకు తెలియజేస్తున్నారు. దాన్ని మేము ఎండిఓ దృష్టికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే మరి మాకు ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మా గ్రామంలో లేకపోతే కొన్ని వ్యక్తుల ద్వారా కొంతమంది సేవా సంస్థల ద్వారా లేకపోతే డ్వాక్రా గ్రూపుల ద్వారా గవర్నమెంట్ 15,000 అంత ఇస్తుంది కదా, మరి 15,000 రూపాయలు ఇస్తుంది సార్. వ్యక్తిగతంగా కట్టుకోవడానికి వ్యక్తులు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ పని వారం రోజులు 10 రోజులు పడుతుంది. వారం 10 రోజుల లోపల కూలి కలకపోతే అతనికి ఇంట్లో గడవదు. అందుకని చెప్పేసి నేను ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళానండి. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా బల్క్ గా గ్రామం మొత్తం ఎన్నైతే శాంక్షన్స్ ఉన్నాయో అన్ని కట్టిద్దామని చెప్పానండి. దానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. పర్మిషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి సీసీ రోడ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? సీసీ రోడ్ల నిర్మాణం గతంలో నేను జిల్లా పరిషత్ సభ్యునిగా ఉన్నప్పుడు 4 రోడ్లు నిర్మాణం చేశాను సార్. మరి ఇక్కడ ఈ సంవత్సర కాలంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయలేదు సార్. ఒక 4,50,000 పెట్టి ప్రపోజల్ పంపించాను సార్ పర్మిషన్ కోసం. తర్వాత ఒక 12 లక్షల రూపాయలు సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా ఎస్టిమేట్ వేసి జడ్పీ చైర్పర్సన్ గారిని కలిసి రిక్వెస్ట్ చేశారు. అది కూడా మంజూరు వస్తుంది సార్. డ్రైనేజీ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతుంది? డ్రైనేజీ నిర్మాణ పనులు మందమూడిగానే చదువుతున్నాయి సార్. ఎందుకంటే ఈ వర్షాకాలం ఇబ్బందిగా ఉంటుంది తీయడానికి. ఈ ఎండాకాలం మామిడికాయ సీజను. ఇప్పుడు ఈ మే నెలలో డ్రైనేజీ పనులు తీస్తే వర్షాకాలం గడిచిపోతుంది సార్. డ్రైనేజీ పనులు కొద్దిగా మందమూడిగానే చదువుతున్నాయి. రోడ్ల మీద ఎక్కడన్నా ఈ ప్యాచ్ వర్క్ వల్ల బురద గుంటలు కానీ ఇట్లాంటివి పడితే ఇమీడియట్ గా మేము ఒక డ్రైన్ తీపిచ్చేసి 1 ట్రిప్ 2 ట్రిప్లు 3 ట్రిప్పులతో గ్రావెల్ పరిచేసి శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. రుణమాఫీ గురించి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా? రుణమాఫీ మీద ప్రజలు ఎవరో 1,50,000 ఇవ్వాలని కోరుకోలేదు సార్. అసలు ఈ కోరుకోరండి. అందరూ ఎంతమంది అయినా 1 కోటి రూపాయలు ఉన్నా కానీ పోవాలని కోరుకుంటారు. కానీ 1,50,000 స్కీమ్ పెట్టి 1, 2, 3 దఫాలుగా
పెట్టడం ప్రజల్లోకి ఎక్కట్లేదని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. 1,50,000 బదులు ₹1,00,000 50,000 ప్రతి రైతుకి, భూమి ఉన్న రైతుకి లేని రైతుకి 1,50,000 రుణం ఉన్న రైతుకి, అసలంటూ రుణం ఉన్న రైతుకి ఇస్తే స్కీమ్ సక్సెస్ అని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ఎందుకంటే 1,50,000 రుణం తీసుకునే రైతు ఓ 10 ఎకరాలు రైతే ఉంటాడు. యాక్చువల్గా అతనికి రుణమాఫీ అవసరం. సన్నకారు చిన్నకారు ఎకరం అవసరం లేకపోయినప్పటికీ అక్కడ చంద్రబాబు గారు వాగ్దానం చూసి ఓట్లేసి గెలిపించారు కదా. వాగ్దానాన్ని ఖచ్చితంగా చంద్రబాబు గారు నెరవేరుస్తారు సార్. మన ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి. అంటే ప్రజలకు ఆర్థిక పరిస్థితులతో అవసరం లేదు కదా, చెప్పిన మాట నెరవేరుస్తారు సార్. ఖచ్చితంగా పరిపాలనాధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని, ఈ నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆయన వల్లే అవుతుందని ప్రజలు నమ్మారు. దానికి అనుగుణంగానే ఆయన నడుస్తాడు. చెప్పండి, ఏమనుకుంటారు? రుణమాఫీ కూడా అవుతుంది సార్. అంటే విడతల వారీగా అవుతుందనే బాధ తప్ప రైతుకి ఒకేసారి వస్తే ఆ బంగారాన్ని తెచ్చుకోను, లేకపోతే ఆ కాగితాలు తెచ్చుకోను, మళ్ళీ రుణం తీసుకుందాం అనే అభిప్రాయం తప్ప రుణమాఫీ అవ్వదు అని చెప్పేసి అభిప్రాయం ఏ రైతులో లేదు సార్. పెన్షన్లు లబ్ధిదారులందరికీ చేరుతుందా లేదా? పెన్షన్లు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా మేము ప్రతి పెన్షన్దారుని వ్యక్తిగతంగా జన్మభూమి కమిటీ ద్వారా పరిశీలించి అర్హుల్ని గుర్తించి ప్రతి వ్యక్తికి పెన్షన్ అందే విధంగా మేము కానీ, మా పంచాయతీ కానీ, లేకపోతే కార్యదర్శి గారి సమక్షంలో పెట్టి మేము పెన్షన్లో కరెక్ట్గా అందజేస్తున్నాం. మీ అధికార పార్టీ వచ్చిన తర్వాత కొన్ని గ్రామాల్లో వేరే పార్టీ వాళ్ళు పెన్షన్ కట్ చేసినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి మా గ్రామంలో వచ్చి 4 పెన్షన్లు పోయింది సార్. అందులో ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. ఎందుకు పోయింది? యాక్చువల్ గా గత గవర్నమెంట్ లో అతను వికలాంగుడు అయితే వృద్ధాప్య పెన్షన్ నమోదు చేసి అతనికి నోటి మాట లేదంటే చేయలేదు, కాలేదు. గవర్నమెంట్ ఏమైనా మీ పెద్దలు మీరే కాబట్టి అలాంటివన్నీ మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మేము మా జన్మభూమి కమిటీ, గ్రామ స్థాయి కమిటీ రికమెండ్ చేసి లెటర్ పెట్టామంటే మండల స్థాయి కమిటీ కూడా రికమెండ్ చేసి లెటర్ పెట్టాం సార్. మరి జిల్లా స్థాయి నుంచి మంత్రి గారితో మాట్లాడించాం. శాంక్షన్ వస్తుంది అని చెప్తున్నారు. రీశాంక్షన్ సార్ అది గతంలో పెన్షన్ కాదు. ఇప్పుడు అసలు మరి పెన్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా చెప్తున్నారు? మేము మంత్రి గారితో మాట్లాడించాం సార్. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ కూడా ఈ మధ్య తీసుకున్నాడండి. సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చాం. ఈసారి వచ్చేటప్పటికల్లా వస్తుందని చెప్పేసి అందరూ గారు చెప్పారు సార్. ఒక 13 ఫైనాన్స్ నుంచి కానీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ మీకు నిధులు సక్రమంగా అందుతున్నాయి? వస్తున్నాయి సార్, వస్తున్నాయి. మరి మీ గ్రామంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏ విధంగా ఉంది? ఆర్టీసీ బస్సులు బాగానే తిరుగుతున్నాయి సార్, ఎక్కువగానే ఉన్నాయి. అదే ఆటో వ్యవస్థ కూడా ఇంకా ఎక్కువగా ఉంది. విద్యా వైద్య పరిస్థితులు ఏ విధంగా ఉంది? విద్యా వైద్య సదుపాయాలు విద్యా సదుపాయాలంటే అంగన్వాడీ స్కూల్లో కూర్చున్నాం. అవును సార్, విద్యా సదుపాయాలంటే మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్స్ వచ్చి 5 స్కూల్స్ ఉన్నాయి సార్. హై స్కూల్ ఉంది, కానీ ఎలిమెంటరీ స్కూల్స్ సక్రమంగా లేవు. అన్ని కార్పొరేట్ స్కూల్స్ ఇంట్లో రోజువారీ 200 కూలికి వెళ్ళే కుటుంబం కూడా కార్పొరేట్ స్కూల్ పోయి చూస్తున్నారు. అంటే మరి మీరు ప్రజలు ఎడ్యుకేట్ కార్పొరేట్ స్కూల్స్ లో మీకు డబ్బులు ఎక్కువైపోతాయి, గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, మీరు ఇక్కడ చదువుకుంటే బాగా బాగుపడతారని మీరేం చెప్పలేదు? గతంలో ఇదే స్కూల్లో, ఇది ఎలిమెంటరీ స్కూలే సార్. అవును, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. 250 మంది పిల్లలు ఉండేవారు సార్. ఒక 10 years బ్యాక్ 250 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు నాకు తెలిసి 25 మంది. హై స్కూల్ మాత్రం బాగా రన్ అవుతుంది సార్. ఇటు రెడ్డిగూడు, ఇటు మైలవరం మధ్యలో ఇదే హై స్కూల్. హై స్కూల్ బాగా రన్ అవుతుంది సార్. గతంలో విజయబాబు గారు ఆ కృషి, ఆ పోస్టింగ్ లో, ఆ శాంక్షన్ ఆయన జడ్పీటీసీగా ఉన్న సమయంలో హై స్కూల్ మంజూరు చేపించి అప్గ్రేడేషన్ అయింది సార్. అది చాలా చక్కగా నడుస్తుంది హై స్కూల్. మరి మీ గ్రామంలో చెట్టు నీరు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? చెట్టు నీరు మా గ్రామీణ వాతావరణంలో ప్రతి ఇంట్లో 1-2 చెట్లు ఉన్నాయి సార్. మేము కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే ఈ ఉద్యానవన శాఖ వాళ్ళు కానీ మాకు చెట్లు ఇండెంట్ పెట్టుకున్నారు రీసెంట్గానే. 2300 మొక్కలకి మేము అడిగాం. ఆ మొక్కలు కూడా త్వరలోనే ఇంటింటికి పంపిణీ చేస్తాం. మీ గ్రామాన్ని దత్తతిచ్చే ప్రయత్నం ఏం చేయలేదు అభివృద్ధి కోసం? దత్తతిచ్చే ప్రయత్నం విపరీతంగా చేసాం సార్, కానీ దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు మాకు దొరకలేదు. అలాగే మీ గ్రామంలో చదువుకొని విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు మీకు ఏమి ఫండ్స్ ఇవ్వడం లాంటిది ఏం జరగలేదు? విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు మా గ్రామంలో లేరు సార్. విజిటర్స్ గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తప్ప, లేదా ఎడ్యుకేషన్ పర్పస్ గా ఉన్నారు తప్ప ఎన్ఆర్ఐలు లేదు. వ్యవసాయదారులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయి?
వ్యవసాయ కోతులు పందులు కుక్కలు ఈ గ్రామంలో వ్యవసాయానికి కాకుండా ఇంట్లో అన్నం కూరలు ఎత్తుకోవడానికి కూడా కోతులు లేదు. మరి దానికోసం మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఈ మధ్య ఒకరిని పిలిపించారు సార్, కోటికి 400 రూపాయలు అడిగారు. నా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వీధి లైట్లు పంపుల నిర్వహణకే సరిపోతాయి. ఒక్కో దానికి 400 రూపాయలు పెట్టి కోతులు చంపేయాలంటే మేము చేయలేమని. సరే, మీ మిస్టర్ గారి పదవీ కాలం పూర్తయ్యేలోపు మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారో ఫైనల్ గా చెప్పండి. తాగునీరు, రోడ్లు, మరుగుదొడ్లు, వీధి లైట్లు, ఈ 4టిని పూర్తి స్థాయిలో భవిష్యత్తులో కూడా మళ్ళీ వీటి మీద ఇంకా లేదు అనకుండా వాటి నిర్వహణ సక్రమంగా గాడిలో పెట్టాలని మేము అనుకుంటున్నాం. దయాకర్ బాబు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వాళ్ళ మిస్సెస్ గారు పదవీ కాలం పూర్తయ్యేలోపు ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని, తాగునీరు, కరెంటు సమస్యలు ఎటువంటివి లేకుండా పూర్తి స్థాయిలో గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయాలని వారి ఆకాంక్ష కనబడుతుంది. కెమెరామెన్ సాయి మోహన్తో ఏబీ రావు, ప్లానెట్ 9 న్యూస్.